ఇది చాలా హైట్ పెరిగింది. దీనికి దానికి తేడా ఏముంటుంది? చక్కెరకేళికి కర్పూరకి ఐటమ్స్ ఇదైతే దేవుడికి ఎక్కువ వాడతామండి. అది పూర్వం నుంచి అట్లా వాడతారు కాబట్టి కర్పూర అంటారు. భగవంతుడికి తక్కువగా ఉన్నది ఇక్కడ సమర్పిస్తారు. చాలా రకాలు ఉంటాయండి ఇందులో. సో ఇది స్టార్టింగ్ ఎక్స్టెంట్ టోటల్ ఓన్లీ 3. దీని కదా ఇది అంత అయిపోయింది. యాక్చువల్ ల్యాండ్ వాల్యూ ప్రకారం అనిపిస్తుంది. దాని ఖర్చు కూడా ఒకటి చేస్తున్నాం. న్యాయం చేసి 20 మంది కోర్టు చేశారు. అది అలా నడుస్తుంది. సరే ఇవన్నీ అయిన తర్వాత గత 5 సంవత్సరాలు ఏమీ నడలేదండి పని. ఇంకా అలా పోతుంది అంటే మేము మామూలుగా ఉన్నాం. ఈ రోజులో మన ఎంఆర్ఓ గారు ఒకసారి నుంచి రిపోర్ట్ చేశారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మీరు ఈ 5గురు చోట కూర్చొని మా 20 మంది కోరుకుంటారు. కోర్టు సంఖ్య పట్టింటారు. ఈ బహిరంగ కాకుండా మనం చోట కూర్చొని మా బాధలు మీకు చెప్తాం. సొల్యూషన్ ఓ చోట కూర్చొని మాట్లాడుకుందాం అమ్మా. ఇక్కడ 3 సార్లు వచ్చారు. చాలా రిక్వెస్ట్ చేశారండి ఇద్దరు కూడా. నేను మాత్రం మీరు 5గురు ఒకసారి కూర్చొని మమ్మల్ని గౌరవం అమ్మా. ఒకసారి మాట్లాడుకుందాం. కోర్టు పక్కన అడుగుదాం. మాకు కావాలి రైలు అని మా బాధలేండి. షూర్ డెఫినెట్లీ షెడ్యూల్ చేసి చెప్తాం. ఓకే. 25 మీటర్స్ అక్కడి నుంచి ర్యాంప్ వస్తుంది. ఈ గడ్డర్స్ కంటిన్యూగా అది పాస్ చేయడానికి ఇక్కడ నుంచి కంటిన్యూగా ముందుకు రావాలి. ప్లేస్ అయిన తర్వాత ఒక్కొక్కటి ప్లేస్ అయిన తర్వాత దాని మీదనే నెక్స్ట్ ప్లేస్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఆబ్వియస్గా డిజైన్ అంటే కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తుంది సార్. ఈ4 వైజాగ్ లేకపోతే కోల్కతానికి ఈ శక్తి కాంట్రాక్ట్ దేర్ ఓన్లీ సూపర్ స్ట్రక్చర్ కోసం. సో మొన్న మనం ఇదే కెనాల్ సార్ ఇందాక చెప్తుంది. సో ఇది గవర్నమెంట్ ఫోరం చేస్తుంది. సో అక్కడ మన డెవలప్మెంట్ చేస్తుంది సార్. అలాగే గవర్నమెంట్ మిగిలింది ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్. సో ఇది 65 మీటర్స్ వరకు ఉంటాం సార్. కెనాల్ ఎక్కడ ఉంది సార్. నుంచి ఇలాగా ఇటువైపు ఇక్కడ ఉందంటే ఇస్తాం సార్. సో వాళ్ళకి ఆ అలైన్మెంట్ అటు కొంచెం అటు ఇలా వెళ్తుంది సార్. సో ఫర్దర్గా ఇంకా 135 మీటర్స్ ఈ షుడ్ హ్యాండ్ ఓవర్ అని వాళ్ళు అడుగుతున్నారు సార్. ఈ దగ్గర తెలుస్తుంది కాబట్టి ఇక్కడ బేసికలీ ఈ యూఎస్పీ శాఖ ఓన్లీ అని అసెంబ్లింగ్ యూనిట్ అంటే అసెంబ్లీగా సార్. అది ర్యాంప్ కూడా ర్యాంప్ నుంచి ఇస్తుంది సార్. అది హెవీ ఉంటుంది. సో ట్రైన్స్ అవన్నీ వచ్చేస్తాయి. ఒక స్పాన్కి వెళ్ళిన తర్వాత ఒక వీడియో ఉందా ఎలా చేస్తారు అనేది? క్యాంట్రీ సో దీంట్లో ఇప్పుడు ఈ ఎక్స్టెంట్ ఎంత ఉంది? సో ఆల్మోస్ట్ ట్రాన్స్ఫర్ అంతా అయిపోయింది. ఏమేమి వీడియో ఉంటాయి. ఈ లోపల మన ఎంఆర్ఓ గారు, రాజీవ్ గారు 2-3 సార్లు వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మీరు మీ 5గురు చోట కూర్చొని మా 20 మంది కోరుకుంటారు. కోర్టు సంఖ్య పట్టింటారు. తీసేది పెట్టారు. నాకు లేదు
ఈ బహిరంగ కాకుండా మనం ఒక చోట కూర్చొని మా బాధలు మీకు చెప్తాం ఈ సొల్యూషన్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుందామమ్మా అదే చెప్పి 3 సార్లు వచ్చారు, చాలా రిక్వెస్ట్ చేశారండి ఇద్దరు కూడా. నేను మాత్రం మీరు 5గురు ఒకసారి కూర్చొని మమ్మల్ని గౌరవం అమ్మా, ఒకసారి మాట్లాడుకున్నాం, కోర్టు పక్కన పెడదాం, మాకు కావాలి రైలు అని మా బాధలేండి. షూర్ డెఫినెట్లీ. ఒకసారి స్కెడ్యూల్ చేసి చెప్తాం. ఓకే.